హాయ్ అండి. ఈరోజు మనం అండర్ బుక్ వాల్యూ ట్రేడ్ అవుతున్న స్టాక్స్ గురించి అయితే తెలుసుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బుక్ వాల్యూ అంటే ఏంటంటే ప్రజెంట్ బుక్ వాల్యూ అయితే ₹100 ఉందంటే, ఒకవేళ ఆ కంపెనీ స్టాక్ కూడా రెంట్ ప్రైస్ దానికన్నా తక్కువ ఉందంటే, ఐ మీన్ ₹60 ₹50 అలా ట్రేడ్ అవుతుంటే ఆ స్టాక్ ఈజీగా ₹100 అయితే పోతుందండి. దాని బుక్ వాల్యూ అయితే అది. సో అలాంటి స్టాక్స్కి అయితే కొన్ని 3 స్టాక్స్ అయితే నేను సెలెక్ట్ చేశాను. బట్ స్టాక్స్ అయితే మీరు ప్రైస్ అయితే హెవీ ఉంటుంది. ప్రైస్ని చూడుకోకుండా మనకు వచ్చే రిటర్న్స్ ఒకసారి చూడండి. మీరు కూడా బ్యాక్ చెక్ చేయండి. బట్ ఇవి కొద్దిగా రిస్కీ. సో మీరు కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ చేసే ముందుగా మీరు కూడా ఒకసారి స్టడీ చేసి ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయండి. సో ఆ స్టాక్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మొదటి కంపెనీ వచ్చేసి కళ్యాణ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ. ఈ కంపెనీ అయితే కళ్యాణ గ్రూప్ వాళ్ళదండి. వాళ్ళైతే 60% స్టేక్ హోల్డ్ చేస్తున్నారు. ఈ కంపెనీ వచ్చేసి KICI కంపెనీతో డీమర్జ్ చేసి కళ్యాణి ఇన్వెస్ట్మెంట్గా బిజినెస్ స్టార్ట్ చేసినారు. వీళ్ళు 2020 మార్చి నాటికి 4,400 crores అయితే వర్త్ ఉన్నది. ఇప్పుడైతే మోర్ దెన్ 10,000 crores అయితే ఉన్నదండి. ఈ కళ్యాణ్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు ఏ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసి స్టాక్స్ హోల్డ్ చేస్తున్నారు ఒకసారి చూద్దాం. సో కళ్యాణ్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు ఎక్కువగా అయితే భారత్ ఫోర్జ్లో అయితే ఇన్వెస్ట్మెంట్ చేసినారు. అది వర్త్ వచ్చేసి 8,391 crores అయితే ఉన్నది. సో అది కంపెనీలో వాటాలో వచ్చేసి 13.60%. షేర్స్ వచ్చేసి 6,33,12,000 షేర్స్ అయితే ఉన్నాయి. సో కరెంట్ ప్రైస్ వచ్చేసి 1320 అయితే ట్రేడ్ అవుతుందండి. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు హికల్ లిమిటెడ్లో ఇన్వెస్ట్మెంట్ చేసినారు. అది వచ్చేసి 1,491 crores అయితే ఇన్వెస్ట్మెంట్ చేసినారు. ఆ కంపెనీలో స్టేక్ ప్రైస్ వచ్చేసి 31.36 ప్రైస్ అయితే ఎక్కువ హోల్డ్ చేస్తున్నారు. చాలా బల్క్లో అయితే హోల్డ్ చేసినారండి వీళ్ళు. అయితే ఈ షేర్స్ వచ్చేసి 3,86,67,000 అయితే షేర్స్ అయితే వీళ్ళ దగ్గర అయితే ఉన్నాయి. కరెంట్ ప్రైస్ వచ్చేసి 385 ఉంది. నెక్స్ట్ వచ్చేసి BF ఫెర్టిలైజర్స్ లిమిటెడ్. దీంట్లో వచ్చేసి వీళ్ళు 611 crores అయితే ఇన్వెస్ట్మెంట్ చేసినారు. కంపెనీ స్టేక్ రేట్ వచ్చేసి 16.45% అయితే ఇన్వెస్ట్మెంట్ చేసినారండి. 61,95,000 షేర్స్ అయితే వీళ్ళ దగ్గర హోల్డ్ ఉన్నాయి. సో కరెంట్ ప్రైస్ అయితే ₹987 అయితే ట్రేడ్ అవుతుంది. సో వీళ్ళు ఈ 3 స్టాక్స్లోనే ఇన్వెస్ట్మెంట్ చేసినారు. ఒకసారి వీళ్ళ ఫైనాన్షియల్ ఒకసారి చూద్దాం. సో కళ్యాణ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ వాళ్ళది బ్యాలెన్స్ షీట్ అండ్ రిజల్ట్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఒకసారి చూద్దాం. సో వీళ్ళది వచ్చేసి మార్కెట్ క్యాప్ 2,787 crores అయితే ఉందండి. PE అయితే 43.5 అయితే ఉంది. ROCE అయితే 1.07%, ROE అయితే 0.83% ఉంది. బుక్ వాల్యూ అయితే ₹23,581 అయితే ఉంది. కరెంట్ వాల్యూ 6,422 ఉందండి. బుక్ వాల్యూకు కరెంట్ ప్రైస్కు చాలా తక్కువ ఉందండి. బుక్ వాల్యూతో పోలిస్తే ఇది పక్కాగా అయితే బుక్ వాల్యూ అయితే రీచ్ అవుతుంది. ఇయర్ హై వచ్చేసి 8,231 పోయింది. లో వచ్చేసి ₹3,073 పోయిందండి. డివిజెండ్ అయితే ఏమీ ఇవ్వలేదు. ఫేస్ వాల్యూ అయితే 10 ఉందండి. ఫ్యూచర్లో స్టాక్ని అయితే స్ప్లిట్ చేసే అవకాశం అయితే ఉంది. ఇదైతే ఓవరాల్గా ప్యాటర్న్. క్వార్టర్ రిజల్ట్ అయితే చూస్తే లాస్ట్ 3 years నుంచి వీళ్ళది బాగా గెయిన్ అయితే అవుతుందండి. సేల్స్ వచ్చేసి 2024 జూన్లో క్వార్టర్లో వచ్చేసి 5 ఉంటే సెప్టెంబర్కి వచ్చి 49 ఉందండి. ఎక్స్పెన్సివ్ అయితే 1 crore ఉందండి. బట్ వీళ్ళకైతే ఏం ఎక్స్పెన్సివ్ ఎంత పెద్దగా ఏమి ఉండదు. ఎందుకంటే వీళ్ళు జస్ట్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీయే కాబట్టి వీళ్ళు జస్ట్ స్టాక్ హోల్డ్ చేస్తారు. వీళ్ళకి ఎక్స్పెన్సివ్ ఎప్పుడైతే అంటే దాని మెయింటెనెన్స్ అండ్ ఆ స్టాక్ సేల్ చేసినప్పుడు వాళ్ళకి అయ్యే ట్యాక్స్ ఈ వర్త్ ఒకటి ఎక్స్పెన్సివ్ కింద అయితే వస్తుంది. సో వాళ్ళకు మోస్ట్లీ ఆ 3 కంపెనీస్ మంచి రిజల్ట్ వస్తుంటే ఆటోమేటిక్గా ఈ కంపెనీ కూడా గ్రో అవుతూ ఉంటుంది. సో మనం ఇప్పుడు వచ్చేసి ప్రాఫిట్ లాస్ అని ఒకసారి చూద్దాం. ప్రాఫిట్ లాస్ లాస్ట్ 3 years చూసుకుంటే వీళ్ళకు కంటిన్యూగా మంచి ప్రాఫిటే ఉందండి. సో ఎవ్రీ ఇయర్ వీళ్ళు ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తున్నారు. సో 22, 21, 20, 22, 26, 23 to 43, 24, 57గా ఓవరాల్గా అయితే మంచి ప్రాఫిట్తోనే వీళ్ళు ఉన్నారు. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూద్దామండి. 2021లో 74.97% హోల్డ్ చేస్తున్నారంటే సెప్టెంబర్ 2024లో వచ్చి 74.98% అయితే హోల్డ్ చేస్తున్నారు. అయితే 1%, 0.01% అయితే ఇంక్రీజ్ చేసినారండి. అయితే ఇందులో షేర్ హోల్డర్ ప్యాటర్న్ చూసుకుంటే మనం అందరినీ టోటల్ షేర్ హోల్డర్స్ వచ్చేసి 20,473 మంది అయితే ఉన్నారండి. ప్రమోటర్స్ 74.98% అయితే హోల్డ్ చేస్తున్నారు. FISL 1.06% అయితే హోల్డ్ చేస్తున్నారు. DISL 0.18% అయితే హోల్డ్ చేస్తున్నారు. పబ్లిక్ అయితే 23.77 అయితే హోల్డ్ చేస్తున్నారు. ఓవరాల్గా ఈ స్టాక్ అయితే బాగానే ఉంటుందండి. కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ చేసి రిస్క్ అయితే ఉన్నది. సో అందులోనూ అండర్ బుక్ వాల్యూ అయితే ట్రేడ్ అవుతుంది కాబట్టి మనకు ఇందులో సగానికన్నా పోయినా కూడా మంచి ప్రాఫిట్ అయితే వస్తుందని నేను భావిస్తున్నాను.
సెకండ్ వచ్చేసి నల్వా సన్స్ ఇన్వెస్ట్మెంట్ అండి. ఈ కంపెనీ జిందాల్ గ్రూప్తో అనుసంధానమై ఉంటుంది. వీళ్ళ బిజినెస్ వచ్చేసి షేర్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం, సెకండ్ వచ్చేసి కంపెనీస్కి లోన్స్ ఇవ్వడము. వీళ్ళ సోర్స్ ఇన్కమ్ వచ్చేసి కంపెనీస్కి లోన్ ఇచ్చింటారు కదా, వాళ్ళు పే చేసే ఇంట్రెస్ట్ రూపంలో వస్తుంది. తర్వాత వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసిన స్టాక్ నుంచి డివిడెండ్ రూపంలో కూడా వస్తుంది. సో వీళ్ళ పోర్ట్ఫోలియో ఒకసారి చూద్దాం. సో వీళ్ళ పోర్ట్ఫోలియో వచ్చేసి 4,220 కోట్లతో 7 స్టాక్లు అయితే ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగిందండి. అందులో హైయెస్ట్గా అయితే 2 స్టాక్స్లో అయితే ఇన్వెస్ట్మెంట్ చేసినారు. మొదటి వచ్చేసి జిందాల్ సోలో 1,799 కోట్లతో ఇన్వెస్ట్మెంట్ చేసి 16.75% అయితే హోల్డ్ చేస్తున్నారు. సెకండ్ వచ్చేసి 1,660 కోట్లతో JSW హోల్డింగ్స్ లో అయితే వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసి 10.24% అయితే స్ట్రైక్ రేట్ హోల్డ్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి 346 crores అండ్ 320 crores అయితే ఈ రెండు కంపెనీలు అయితే ఇన్వెస్ట్మెంట్ చేసినారండి. సో కొత్తగా అయితే వీళ్ళు JSW ఎనర్జీలో అయితే ఎంటర్ అయినారండి. అది వచ్చేసి 2.5 lakhs తో 370 షేర్స్ బై చేయడం జరిగింది. సో ఒకసారి వీళ్ళ ప్రమోటర్ హోల్డింగ్స్ అండ్ బ్యాలెన్స్ షీట్ అండ్ వీళ్ళ ఎక్స్పెన్సెస్ అండ్ సేల్స్ గ్రోత్ అండ్ రిజల్ట్ ఒకసారి చూద్దాం. సో వీళ్ళ ఫండమెంటల్ అయితే ఒకసారి చూద్దామండి. సో మార్కెట్ క్యాప్ వచ్చి 3,922 crores అయితే ఉన్నది. కరెంట్ PE అయితే 47.2 అయితే ఉంది, కొద్ది హెవీ ఉంది. ROCE అయితే 0.73%, ROE అయితే 0.55% ఉందండి. బట్ ఇవైతే 15% అబౌవ్ ఉంటేనే బాగుంటుంది, కొద్ది రిస్కీ ఇది. సో ఒక బుక్ వాల్యూ వచ్చేసి 33,545 అయితే ఉంది. కరెంట్ ప్రైస్ వచ్చేసి 7,630 రూపీస్ అయితే ఉందండి. బట్ బుక్ వాల్యూకు కరెంట్ ప్రైస్కి అయితే చాలా డిఫరెంట్గా ఉంది. ఫ్యూచర్లో బుక్ వాల్యూ అంత ట్రేడ్ అయితే ప్రైజ్ అయితే అవుతుందేమో అని ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది. సో ఇది 1 yearలో ట్రేడ్ వచ్చేసి 9,974 రూపీస్ అయితే హైలో వెళ్ళింది. లోయెస్ట్ అయితే 3,000 రూపీస్ అయితే వెళ్ళినట్లు జరిగింది. డివిడెండ్ అయితే 0 అండి, ఏమి ఇవ్వలేదు. ఫేస్ వాల్యూ అయితే 10 రూపీస్ ఉంది. ఫ్యూచర్లో అయితే తిని స్టాక్ని స్ప్లిట్ చేసే అవకాశం అయితే ఉంది. సో ఇది ఓవరాల్ వీళ్ళ ప్యాటర్న్ స్టాక్ 2016 నుంచి కరెంట్. సో వీళ్ళు క్వార్టర్లీ రిజల్ట్ చూద్దామండి. క్వార్టర్లీ రిజల్ట్ అయితే ఇంకా వీళ్ళు అనౌన్స్మెంట్ చేయలేదు. డిసెంబర్లో మేబీ సెకండ్ వీక్ ఆర్ థర్డ్ వీక్లో అయితే అనౌన్స్మెంట్ చేయొచ్చు. లాస్ట్ 3 క్వార్టర్లీ రిజల్ట్ అయితే మార్చి, జూన్, సెప్టెంబర్ అయితే రిలీజ్ చేశారు. మార్చిలో అయితే 11, జూన్ అయితే 40, సెప్టెంబర్ అయితే 60 crores అయితే వీళ్ళు సేల్ చేశారు. ఎక్స్పెన్సెస్ కూడా కొద్దిగా సెప్టెంబర్లో అయితే కొద్దిగా ఎక్కువ ఎక్స్పెన్సెస్ అయితే స్పెండ్ చేశారండి. సో వీళ్ళు ఓవరాల్ నెట్ ప్రాఫిట్ అయితే మార్చిలో అయితే 2 crores 2935. సో వీళ్ళు క్వార్టర్లీ అయితే ఇంక్రీజ్ అయ్యింది. సో ప్రాఫిట్ అండ్ లాస్ అయితే ఇయర్లీ ప్రాఫిట్ అండ్ లాస్ చూద్దామండి. 2023 మార్చికి అయితే 93 crores అయితే అయింది. 2024 మార్చికి అయితే కొద్దిగా ప్రాఫిట్ అయితే తగ్గింది. ఈ కంపెనీలు వచ్చేసి ప్రమోటర్స్ FIS, DIS పబ్లిక్ అయితే వీళ్ళు హోల్డ్ చేస్తున్నారు. నెంబర్ ఆఫ్ అయితే 26,700 అయితే షేర్ హోల్డర్స్ అయితే ఉన్నారండి. ప్రమోటర్స్ వచ్చేసి 55.61% అయితే హోల్డ్ చేస్తున్నాడు. FIS అయితే కరెంట్ 5.44% అయితే హోల్డ్ చేస్తున్నాడు. DISL అయితే 0.05% అయితే హోల్డ్ చేస్తున్నారు. పబ్లిక్ అయితే 38.88% అయితే హోల్డ్ చేస్తున్నాడు. బుక్ వాల్యూలో 50% వచ్చినా కూడా ప్రైజ్, సో మనకైతే కొద్దిగా మంచి ప్రాఫిట్ అయితే వస్తుందని. బట్ వెరీ హై రిస్కీ ఇది. కొద్దిగా మీరు కూడా స్టడీ చేసేసి ఈ స్టాక్ గురించి అనలైజ్ చేసేసి బై చేయండి. నెక్స్ట్ వచ్చేసి మహారాష్ట్ర స్కూటర్స్ లిమిటెడ్. వీళ్ళు వచ్చి 2 type ఆఫ్ వర్క్ చేస్తారండి. ఒకటి వచ్చి ఇన్వెస్ట్మెంట్, రెండు వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్. సో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి బజాజ్ గ్రూప్ లో 90% వరకు చేశారు. వీళ్ళకు రెవెన్యూ వచ్చేసి 92% ఇన్వెస్ట్మెంట్ ద్వారానే వస్తుంది. 8% వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ద్వారా వీళ్ళకి ఇన్కమ్ వస్తుందండి. ఈ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి ప్రధానంగా ఆటోమొబైల్ పరిశ్రమ కోసం డైస్, జిగ్లు, ఫిక్చర్ మరియు డై కాస్టింగ్ కాంపోనెంట్లు తయారు చేస్తారు. సో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ విషయానికి వచ్చేస్తే వీళ్ళు బజాజ్ గ్రూప్లో 22,874 crores అయితే ఇన్వెస్ట్మెంట్ చేశారండి. అది ఈ 3 stocks మీద అయితే వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. ఎక్కువగా వచ్చేసి బజాజ్ ఫైనాన్స్లో 12,998 కోట్లు అయితే ఇన్వెస్ట్మెంట్ చేసి 3.07% అయితే వీళ్ళు హోల్డింగ్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి బజాజ్ ఆటో లిమిటెడ్లో 6,267 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ 2.46% అయితే వీళ్ళు హోల్డింగ్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి బజాజ్ హోల్డింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్లో కూడా 3,615 కోట్లు అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తూ 3.04% అయితే వీళ్ళు హోల్డ్ చేయడం జరిగిందండి. టోటల్ వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ఈ 3 స్టాక్స్లోనే 22,874 కోట్లు అయితే వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. సో వీళ్ళ మార్కెట్ క్యాప్ అండ్ రిజల్ట్ అండ్ ప్రమోటర్స్ హోల్డింగ్స్ ఒకసారి చూద్దాం. సో వీళ్ళ మార్కెట్ క్యాప్ వచ్చేసి 10,765 కోట్లు అయితే ఉంది. PE వచ్చేసి 61.6 అయితే ఉందండి, ఎక్కువ ఉన్నది. ROCE అయితే 0.88% ఉంది. ROE అయితే 0.7% ఉందండి. వెరీ రిస్కీ స్టాకు. బుక్ వాల్యూ వచ్చేసి 26,894 అయితే ఉంది. కరెంట్ ప్రైస్ అయితే
9,419 అయితే ట్రేడ్ అవుతుందండి. బట్ ఈ రెండింటికి బుక్ వాల్యూ అండ్ కరెంట్ ప్రైస్కి అయితే చాలా డిఫరెంట్ అయితే ఉందండి. సో ఫ్యూచర్లో అయితే కరెంట్ ప్రైస్ బుక్ వాల్యూ అంతవరకు రావచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో వీళ్ళు ఇయర్లో వచ్చేసి 12,847 రూపాయలకి అయితే హై వెళ్ళింది. లో వచ్చేసి 6,702 రూపాయలకి అయితే వెళ్ళిందండి. వీళ్ళు డివిడెండ్ వచ్చేసి 1.80% అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఫేస్ వాల్యూ అయితే 10 రూపాయలు ఉందండి. ఫ్యూచర్లో అయితే స్టాక్ని స్ప్లిట్ చేసే అవకాశం అయితే ఉంది. ఇది వచ్చేసి వీళ్ళు ఓవరాల్ ప్యాటర్న్ 2016 నుంచి కరెంట్. సో క్వార్టర్లీ రిజల్ట్ ఇంకా అనౌన్స్మెంట్ చేయలేదండి. వీళ్ళు కూడా డిసెంబర్లోనే అనౌన్స్మెంట్ చేస్తారు కాబట్టి మోస్ట్లీ అన్ని కంపెనీలు డిసెంబర్లోనే ఇంకా అనౌన్స్మెంట్ అయితే చేయలేదు. సో మనం వచ్చేసి లాస్ట్ 3 క్వార్టర్లీ రిజల్ట్ అయితే మనం చూద్దాం. సో మనం మార్చి నుంచి సెప్టెంబర్ వరకు చూస్తే ఇక్కడ 5 నుంచి 163 వరకు ఇంక్రీజ్ అయితే జరిగిందండి. ఎక్స్పెన్సివ్ వచ్చేసి 4 నుంచి 2కి అయితే తగ్గించడం జరిగిందండి. బాగానే ఉన్నది కంపెనీ అయితే క్వార్టర్లీ రిజల్ట్ అయితే. సో మనం ఇప్పుడు వచ్చేసి ఇయర్లీ ప్రాఫిట్ అండ్ లాస్ చూద్దామండి. ఇయర్లీ ప్రాఫిట్ వచ్చేసి మార్చి 2023 వచ్చేసి 195 crores అయితే అయింది. మార్చి 2024లో అయితే 199కి అయితే ఇంక్రీజ్ చేయడం జరిగిందండి. జస్ట్ 4 crores అయితే ఇంక్రీజ్ చేశారు. సో ఇప్పుడు వచ్చేసి షేర్ హోల్డ్ ప్యాటర్న్ చూద్దామండి. 2021లో అయితే ఏ ప్రమోటర్స్ ఏ హోల్డింగ్ చేస్తున్నారు, సెప్టెంబర్ 2024 కూడా అదే పర్సెంటేజ్ అయితే వీళ్ళు హోల్డ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇందులో అయితే ప్రమోటర్స్ FIS, DISS, గవర్నమెంట్ అండ్ పబ్లిక్ అయితే ఉన్నారండి. నెంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ వచ్చి 21,964 మంది అయితే మెంబర్స్ అయితే ఉన్నారు. సో ముఖ్యంగా ప్రమోటర్స్ అయితే 51% అయితే హోల్డ్ చేస్తున్నారు. FIS అయితే 4.73% అయితే హోల్డ్ చేస్తున్నారండి. వీళ్ళైతే ఇయర్ టు ఇయర్ ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తున్నారు. TASలో అయితే 3.34% అయితే హోల్డ్ చేస్తున్నారు. గవర్నమెంట్ అయితే 0.01% అయితే హోల్డ్ చేస్తున్నారు. పబ్లిక్ అయితే 38.94 అయితే వీళ్ళు హోల్డ్ చేస్తున్నారు. సో ఇదండి ఓవరాల్గా. సో ఈ కంపెనీ అయితే మంచి స్టాక్స్లో అయితే ఇన్వెస్ట్మెంట్ చేసిందండి. వీళ్ళు టోటల్గా ఇన్వెస్ట్మెంట్ మొత్తం బజాజ్ గ్రూప్లోనే ఇన్వెస్ట్మెంట్ చేసినారు 3 స్టాక్స్లో. అండ్ వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ కూడా బజాజ్ ఆటో కోసమే వీళ్ళు కూడా వర్క్ చేస్తున్నారు కాబట్టి ఇది ఫ్యూచర్లో అయితే మంచి గ్రోత్ అయితే ఉంటుందండి. 20,000 వరకు ఇక్కడ కరెంట్ వాల్యూ అయితే వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. మీరు కూడా అనలైజ్ చేసి స్టాక్స్ యొక్క ఫండమెంటల్స్ అనేది చెక్ చేసుకొని కొద్దిగా రిస్క్ చేసినా పర్లేదంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి.